ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఏంటలా చూస్తున్నావు? 3 రోజుల తర్వాత నన్ను చూస్తున్నావుగా, అందుకే నీకు కొత్తగా అనిపిస్తుంది. నిజం చెప్పండి, తాగొచ్చారా? తాగాను. కూల్ డ్రింక్. ఇప్పుడేంటి, అది కూడా తప్పేనా? లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు కూల్ డ్రింక్ మాత్రమే తాగలేదు, దాంట్లో ఏదో కలుపుకున్నారు. లేదు షా, జస్ట్ కూల్ డ్రింకే తాగాను. నేను నమ్మను, మీరు తాగొచ్చారు. తాగొస్తే ఆ వాసన నీకు వస్తుంది కదా. ఏది ఏమైనా వాసన వచ్చిందా? రాలేదు కదా. ఆ డేవిడ్, కొరియోగ్రాఫర్ రాకేష్ ఎంత రిక్వెస్ట్ చేసినా నేను తాగనని చెప్పాను. అందుకే నాకు పల్లవికి కూల్ డ్రింక్స్ తెప్పించారు, అదే తాగాను. అంతకు మించి ఏం లేదు. నువ్వు అనవసరంగా డౌట్ పెంచుకొని ఈ బ్యూటిఫుల్ నైట్ని వేస్ట్ చేయకు. దగ్గర రమ్మంటే దూరంగా వెళ్తున్నావు ఏంటి? స్ట్రైట్గా స్టడీగా నడుచుకుంటూ నా దగ్గరికి రండి. ఏంటి టెస్టా? ఏమైనా అనుకోండి, నా వైపు రండి. చూసారా, మీ అడుగు తడబడుతుంది. దీన్ని మత్తు అంటారు, తాగిన మైకం అంటారు. మళ్ళీ మందు ముట్టనని నాకు మాట ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎలా తాగొచ్చారండి? ఇదేనా మీకు నా మీద ఉన్న ప్రేమ? ఈ ప్రేమ చూపించడానికేనా అంత పరితపించిపోయారు? మిమ్మల్ని ఎంత నమ్మానండి, నా నమ్మకాన్ని వమ్ము చేశారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను కూల్ డ్రింక్ మాత్రమే తాగాను. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. ఏది నిజమో ఎవరిది నమ్మకమో ఆ మాత్రం తెలుసుకోలేనా? పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ చేస్తున్నావు? ఇంత పచ్చిగా దొరికిపోయి కూడా అబద్ధం చెప్తున్నారే. మీ మాటలు వింటుంటే పిచ్చి పట్టకపోతే ఏమవుతుంది? ఇది మీ తప్పు కాదు, ఆ పల్లవి ప్లానే అయి ఉంటుంది. ఆ మహాతల్లే
ఏదో చేసి ఉంటుంది. మిమ్మల్ని నా నుంచి దూరం చేయడానికి మీరు మాట తప్పేలాగా చేసింది. ఇందులో పల్లవి తప్పేం లేదు. అనవసరంగా తనని బ్లేమ్ చేయకు. దాన్ని సపోర్ట్ చేస్తారేంటండి? అంతటికి అన్నింటికి అదే కారణం, అందులో డౌటే లేదు. అసలు నాకిచ్చిన మాట తప్పి తాగి ఇంటికి వచ్చే కంటే అక్కడే దాని దగ్గరే ఎంత చెప్తున్నా అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అలసిపోయి ఇంటికొచ్చిన భర్తని ప్రేమగా పలకరించాల్సింది పోయి అనుమానిస్తావా? చూడు, నువ్వు వరిచి గీ పెట్టినా గుండెలు బాదుకొని ఏడ్చినా నేను చెప్పేది ఒక్కటే, నేను కూల్ డ్రింక్ తప్ప ఏవి తాగలేదు. అనవసరంగా ఇంటికి వచ్చాను. అక్కడే ఉన్నా బాగుండేది. మూడు రోజులైంది నా కోసం ఎదురు చూస్తుంటావు అని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే ఇలా మొహం మార్చుకుని నాతో గొడవ పడతావు అనుకోలేదు. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇలాంటి సక్సెస్ ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇద్దరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే పల్లవికే తెలిసి ఉండాలి. పల్లవి ఇంటికి వెళ్తే పక్కాగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నా ప్లాన్ ప్రకారం బ్యూటిఫుల్ బీస్ట్ కలిపిన కూల్ డ్రింక్ తాగిన కిరణ్ ఇంటికెళ్ళి ఉషకి ఎదురుపడి ఉంటాడు. ఆ బీస్ట్ ప్రభావం వల్ల మందు తాగకపోయినా కిరణ్ మందు తాగొచ్చాడు అని ఉషకి అనుమానం వచ్చుంటుంది. నిజం చెప్పండి, తాగొచ్చారా? అసలు మందే తాగని కిరణ్ ఉషతో నేను మందు తాగలేదని బాధించుంటాడు. నాకు పల్లవికి కూల్ డ్రింక్స్ తెప్పించారు, అదే తాగాను. తాగొస్తే ఆ వాసన మీకు వస్తుంది కదా. దాంతో వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ ఉంటుంది. మళ్ళీ మందు ముట్టనని నాకు మాట ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎలా తాగొచ్చారండి? మిమ్మల్ని ఎంత నమ్మానండి.
అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. ఏది నిజమో ఎవరిది నమ్మకమో ఆ మాత్రం తెలుసుకోలేనా? పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ చేస్తున్నావు? ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. ఇప్పుడు జరగబోయే కథ తనకు మాటిచ్చిన భర్త మాట తప్పేసరికి ఉషా కిరణ్ ని వదిలి పుట్టింటికి వెళ్ళిపోతుంది. కిరణ్ పర్మనెంట్ గా నా వాడైపోతాడు. ఎవరై ఉంటారు? ఇదేంటి, ఏం తాగకపోయినా కళ్ళు తిరుగుతున్నట్టు, మందు తాగినట్టు అనిపిస్తుంది. ఏదో జరిగి ఉంటుంది. అందుకే ఉషకి నా మీద అనుమానం వచ్చి ఉంటుంది. తాగొచ్చారా? చా, అనవసరంగా ఉష మీద చేయి చేసుకున్నాను. పల్లవితో మాట్లాడిన వెంటనే ఇంటికెళ్ళి ఉషకి సారీ చెప్పాలి. కిరణ్ ఏంటి ఈ టైంలో ఇంటికొస్తున్నాడు? ఆల్రెడీ ఉషతో గొడవై ఉంటుందా? తనని వదిలేసి నా దగ్గరకు వచ్చేసాడా? ఈరోజు నుంచి కిరణ్ నావాడేనా? పల్లవి, 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 పల్లవి. ఏంటి, నువ్వు ఇక్కడున్నావు ఏంటి? నా ఇంట్లో నేనుండకుండా ఇంకెవరుంటారు? అయితే నేను వచ్చింది పల్లవి ఇంటికి కాదా, మా ఇంటికేనా? డౌటే లేదు,
నువ్వు ఖచ్చితంగా ఉషావే. నన్ను పట్టుకుని ఉషా అంటున్నాడేంటి? అంటే బ్యూటిఫుల్ బీస్ట్ సెకండ్ స్టేజ్కి వెళ్ళిందన్నమాట. డోస్ ఎక్కువైతే మనసులో ఉన్న వాళ్ళు కళ్ళ ముందు కనబడతారు అని చెప్పారు. ఇప్పుడు కిరణ్కి నేను ఉషాలాగా కనిపిస్తున్నానా? ఏమైంది? మళ్ళీ ఎందుకు వచ్చారు? చెప్పు ఉషా, ఇంకా నా మీద కోపంగా ఉందా? నిన్నే అడిగేది. ఇంకా నా మీద కోపంగా ఉన్నావా? కోపమా? ఎందుకు? నీ మీద చేయి చేసుకున్నాను కదా. పర్లేదండి, మీరు నాకు తాళి కట్టిన భర్తగా చేయి చేసుకునే అర్హత మీకుంది. ఇదిగో ఇందుకే నిన్ను దేవత అనేది. నేనెంత తప్పు చేసినా నువ్వు నన్ను క్షమించేస్తావు. కానీ ఈరోజు తప్పు నాది కాదు. ఆ డేవిడ్ రాజేష్ లిన్ నా డ్రింక్లో ఏదో కలిపారు. 100% కలిపారు. కిరణ్కి అనుమానం వచ్చినట్టుంది. అయ్యో, నేను నిజంగా తాగలేదు షా. కానీ ఎందుకో తాగినట్టు మత్తుగా ఉంది. ఇప్పుడు కూడా నా చుట్టూ భూమి తిరుగుతున్నట్టు, కాళ్ళ కింద ఉన్న భూమి కదులుతున్నట్టు అనిపిస్తుంది. అంతెందుకు, ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే పల్లవి నీలోకి వచ్చి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ నువ్వు ఉషా. ఇగో ఎక్కువసేపు నించుని మాట్లాడలేం, కానీ కూర్చొని మాట్లాడుకుందాం. అసలు ప్రాబ్లం అంతా ఆ కూల్ డ్రింక్లోనే ఉంది ఉషా. ఈసారి నుంచి ఆ కూల్ డ్రింక్ కూడా తాగను. ఐ ప్రామిస్. ప్రామిస్ ఎందుకండి? క్రియేటివ్ ఫీల్డ్ లో పార్టీస్ కామన్. ఇంకోసారి ఇలా జరగకుండా చూడండి. ఇందులో మీ తప్పేం లేదు. ప్రామిస్ ఎందుకండి? క్రియేటివ్ ఫీల్డ్ పార్టీస్ కామన్. ఇంకోసారి ఇలా జరగకుండా చూడండి. ఇందులో ఏం లేదు. అసలు నేను చూసింది నిజమేనా? నేను చూసింది పల్లవినా, ఉషనా? కిరణ్ పూర్తిగా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఏమైందండి? నువ్వు ఉషానే కదా? ఎందుకండి ఇన్నిసార్లు అడుగుతున్నారు? అనుమానాలన్నీ పక్కన పెట్టేయండి. మీరు మీ తప్పు తెలుసుకున్నారు కదా, అది చాలు. థ్యాంక్ యూ. నువ్వు నన్నంత ఈజీగా క్షమిస్తావు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ప్రాణం అండి. మన మధ్య ప్రేమ ఉండాలే తప్ప సారీలు ఉండకూడదు. నీలాంటి భార్య దొరికినందుకు ఐఎమ్ రియల్లీ లక్కీ. అవును, మీరు నాకు దక్కబోతున్నందుకు నేను కూడా చాలా లక్కీ. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. ఇక మాటలు మాట్లాడింది చాలు. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. అవును, నిజమే. ఇప్పటికే ఆలస్యమైంది. ఏ నీటి చెమ్మదీచలేని దాహమేసనే.
జలపాతం నువ్వు సెల సెల ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఎప్పుడో లేనిది ఏకాంతం ఎక్కడా లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం జల జల జలపాతం నువ్వు సెల సెల ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను ఏం జరిగిందో ఇంకా అర్థం కావడం లేదా? అంటే రాక్షసుల్లా నన్ను లొంగ తీసుకున్నారు. మీ బలం ముందు ఓడిపోయి కళ్ళ మోసుకోవాల్సి వచ్చింది.